ఎన్ని 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 దారుణాలు సార్ అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో మీ అందరూ కూడా తప్పకుండా చూడాలి. ఎందుకంటే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోపై ఇప్పుడు నెటిజన్లు దీన్ని ట్రోల్స్ చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? దీని వెనకాల ఏంటి కథ? ఎవరు మాట్లాడారు? దారుణాలు ఏం జరిగాయి? వీటన్నింటినీ కూడా ఒక్కసారి వీడియో చూసిన తర్వాత మళ్ళీ మనం విశ్లేషించుకుందాం. వరుస సంఘటనలు. పరకామణిలో కోట్ల రూపాయల దొంగతనం, స్వామివారి నెయ్యి నేలపాలు కావటం, భగవద్గీతను దూషించటం, దర్శనం కోసమని వచ్చి భక్తులు మరణించటం, గోమాతలు అకాల మరణం పొందటం, నారాయణ విగ్రహం మలమూత్రాల మధ్యన విసిరి పారవేయటం, ఇవన్నీ దేనికి సంకేతాలు? ఈ పాలనా వైఫల్యాలకు ఇంతకంటే ఉదాహరణలు మరొకటున్నాయా? కొండ మీద విచ్చలవిడిగా మద్యం దొరుకుతుంది, రౌడీలు కొట్లాడుకుంటారు, దళారులు మామూలుగా లేరు. కొండ మీద టికెట్లు అమ్ముకోండినని ప్రభుత్వమే వాళ్లకు దారాదత్తం చేసినట్టుగా ఎన్ని 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 దారుణాలు సార్. చూశారుగా ఎన్ని 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 దారుణాలు జరుగుతున్నాయో తిరుపతిలో మీరందరూ కూడా చూశారు. ఎందుకంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి వేరియేషన్ మనం ఖచ్చితంగా కంపారిజన్ చేయాలి. గత ప్రభుత్వంలో ఇన్ని దారుణాలు ఎప్పుడైనా తిరుమలలో జరిగాయా? వరుస వైఫల్యాలు, వరుసగా అపచారాలు, వైకుంఠ ఏకాదశి క్యూ లైన్లో దాదాపు 7-8 మంది చనిపోవటం, గాయాలు పాలవటం 40 మంది వరకు. అదేవిధంగా తిరుపతిలో జరుగుతున్న వరుస సంఘటనలు, గోమరణాలు కావచ్చు, లేకపోతే మద్యం మాంసం కొండపైకి తీసుకెళ్లటం కావచ్చు, తిరుమల లడ్డూపై కల్తీ జరిగిన ప్రచారం, దుర్మార్గమైన ప్రచారం కావచ్చు, హెరిటేజ్ నెయ్యి గురించి కావచ్చు, భగవద్గీత పుస్తకాలపై 50 కోట్లు ఖర్చు పెట్టారని దుష్ప్రచారం కావచ్చు, టీటీడీ చైర్మన్ రాసలీలలు కావచ్చు, ఒకటా రెండా వరుసగా ఎన్ని దారుణ వైఫల్యాలు జరిగాయో భూమన కరుణాకర్ రెడ్డి గారు ఎక్స్ప్లెయిన్ చేయటం జరిగింది. ఇన్ని దారుణాలు గతంలో ఎప్పుడైనా ఈ విధంగా జరిగాయా అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను. ప్రజలందరికీ కూడా నిజానిజాలు తెలియాలి. అసలు ఏం జరుగుతుంది ఈ కూటమి ప్రభుత్వ పరిపాలనలో అనేది ఖచ్చితంగా తెలియాలి. ఎవరికి దేవుడి పైన భక్తి ఉంది, ఎవరికి దేవుడి పైన భక్తి లేదు, ఎవరు దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగారు, ఎవరు దేవుడిపై దుష్ప్రచారం చేస్తున్నారు, తిరుమల లడ్డూ ప్రసాదంలో వాడి నెయ్యిపై దుష్ప్రచారం చేసింది ఎవరు, ఎందుకు చేశారు, ఆ నెయ్యి కాంట్రాక్ట్ ఎవరికి ఇచ్చేందుకు ఈ దుష్ప్రచారం చేశారు, బయట మార్కెట్లో నెయ్యి ధర ఎంత ఉంది, ఇప్పుడు నెయ్యి ధర ఎంతకు పెంచారు, పెంచడం వెనుక కారణాలేంటి, ఇవన్నీ కూడా నిజాలు ప్రజలకు తెలియాలనే ఈ వీడియో ద్వారా నేను మీ ముందుకు రావటం జరిగింది. నిజంగా ఇన్ని దారుణాలు తిరుమల తిరుపతిలో జరుగుతున్నాయి. ఈరోజు ఇదంతా కూడా కూటమి ప్రభుత్వ పరిపాలన వైఫల్యమే అని మనం భూమన కరుణాకర్ రెడ్డి గారు చెప్పినట్లు ఖచ్చితంగా ఇది కూటమి ప్రభుత్వం యొక్క వైఫల్యమే అని మనం చెప్పుకోవాలి. ఇలాంటి చైర్మన్లు, ఇలాంటి పరిపాలన ఉంటే ఖచ్చితంగా ఇదే విధమైన వైఫల్యాలు వస్తాయి. ఇప్పుడు కొత్తగా పరకామణిలో దొంగతనం, 1 కోటి విలువైన బంగారం మరియు వెండి ఆభరణాలు దొంగలిస్తే 2025 జనవరి 11వ తేదీ పట్టుబడితే దాదాపు సంవత్సరం 2 నెలలు కంప్లీట్ అయినా కానీ ఇప్పటికి కూడా ఆ వివరాలు బయట పొక్కనీయలేదు, బయట తెలియనీయలేదు. ఒక ఆయన, నేను కాపలా కుక్కని వెంకటేశ్వర స్వామికి నా తల దగ్గి కింద పడినా కానీ నా మొండెం వెంకటేశ్వర స్వామి దగ్గర జరిగిన అవినీతిని ప్రశ్నిస్తుంది అన్న వ్యక్తి టీటీడీలో పరకామణిలో దొంగతనం జరిగితే, ఆభరణాలు దొంగలిస్తే సెప్టెంబర్ 2024 నుండి దొంగతనాలు చేస్తూ ఉంటే రెడ్ హ్యాండెడ్గా ఆ దొంగ పట్టుబడినా కానీ అవుట్సోర్సింగ్ టీటీడీ ఉద్యోగి పెంచిలయ్య అనే ఉద్యోగి రెడ్ హ్యాండెడ్గా పట్టుబడినా కానీ అతనిపై కేసు పెట్టడం, అతన్ని బెయిల్పై తీసుకురావటం అన్నీ జరిగిపోయాయి. కానీ ఎక్కడా కూడా
టీడీపీ పార్టీ, తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా ఎక్కడా ప్రచారం చేయలేదు. ఆయన వెంకటేశ్వర స్వామికి కాపలా కుక్కనే అని చెప్పిన ఆ వ్యక్తి ఎక్కడ కూడా ఈ విషయమే బయటికి చెప్పలేదు. అంటే మీ వరకైతే అన్నీ మూసిపెట్టేస్తారు. వేరే ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు, బురదలు మీరు చల్లే ప్రయత్నం చేస్తారు. మీ ప్రభుత్వంలో వరుస దారుణ వైఫల్యాలు, వరుస ఘటనలు జరుగుతున్నా కానీ, వరుస అపచారాలు జరుగుతున్నా కానీ బయట చెప్పనివ్వకుండా గట్టిగా మూసి పెడతారు. ఇదే ఈ ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వ వైఫల్యం. తిరుపతిలో జరుగుతున్న దారుణాలని ఈరోజు మీ ముందుకు తీసుకురావడం జరిగింది. మరి ప్రజలు మీరే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయాలి.